ఇప్పుడు ఇక్కడ కొంత కనిపిస్తుంది కదా నీళ్ళు, అటు రావిలాల నుంచి ఆ చెరువు నుంచి ఇక్కడ నుంచి వచ్చి అటువైపు ఇంతకుముందు మనం చెరువు చూసినాం కదా, లచ్చమ్మకుంట చెరువుకు కలవాలి. ఆ నీళ్ళే ఇవి. ఇది గింతంత ఎక్కడికక్కడ దార కనిపిస్తుంది. మొత్తం మూసేసిర్రు, ఎక్కడికక్కడ ధ్వంసం చేసిర్రు, విధ్వంసం. ఎక్కడికక్కడ అక్కడి నుంచి వచ్చే నీటి సోర్స్ని మొత్తం కట్ చేసేసిర్రు. చేసుడుతోనేంది ఆ కుంట మొత్తం ఎండిపోయింది. అక్కడ చూడుర్రి, అక్కడ కూడా మొత్తం మైనింగ్ చేసిర్రు, మొత్తం మట్టి దవ్వి కింద లోపల వరకు తీసేసిర్రు. ఇప్పుడు నిజానికి మనం నిల్చొని ఉన్న జాగా అయితే మొత్తం ఇదంతా మొరం, ఇదంతా ఈ చెరువుని మొత్తం ఇట్లా నుంచి వచ్చే సోర్స్ మొత్తం బంద్ చేసేయాలని అక్కడ నుంచి మొరాన్ని అక్కడ కనిపిస్తుంది కదా మనకి. ఒక్కసారి కెమెరామెన్ ఒక్కసారి ప్యానింగ్ చేయండి. ఆ వెనకాల అక్కడ ఆ రాళ్ళ బండలు కనిపిస్తున్నాయి కదా, ఆ నుంచి మొరం తీసుకొని వచ్చి అక్కడ నుంచి అదే అక్కడ చూడురు మీకు ఒకసారి, ఆ నుంచి మొరం తీసుకొని వచ్చి ఇక్కడ పోసిర్రు. ఏంది ఆ చెరువులో అక్కడ నుంచి నీళ్లు అటువైపుకు పోకుండా ఉండడానికి కోసమని. ఇగో ఇక్కడ మీకు మంచిగా కనిపిస్తుంది చూడుర్రి. ఇది చెరువు కాదు, మ్యాన్మేడ్ లేక్. వీళ్ళు చెప్తున్నట్టు ఇది చెరువు కాదు. నేను నిల్చొనున్న జాగా ఇప్పుడు ఇది చెరువు కాదు. ఇగో మొత్తం దీంట్లో నీళ్ళు ఆపేసిర్రు. ఇప్పుడు ఇది మొత్తం ఇది చెరువు కాదు, మొత్తం కిందికి తవ్విరు కదా. తవ్వుడుతో ఏమైందంటే నీళ్ళన్నీ వచ్చి ఆ రావిలాల చెరువు నుంచి వచ్చే నీళ్ళన్నీ ఈడికి వచ్చి ఆగిపోయినాయి ఈడ. ఇక ఇక్కడ నుంచి ఏం కావాలంటే ఇటువైపు చూపి ప్రవీణ్ ఒక్కసారి. ఇటువైపుకి చూస్తే మీరు దీంట్లో నుంచి నీళ్ళు ఇగో ఇట్ల నుంచి పోయి అటు ఆ కుంటలకి కనెక్టివిటీ ఉండాలి. కానీ ఏం చేసిర్రు, ఇగో ఇక్కడ చిన్నగా దార కనిపిస్తుంది. ఇగో ఇది మొత్తం కిందికి తవ్విర్రు లోపల రాక. ఇగో ఇట్లా నీళ్లు పోయి ఆడరాక పోవాలి. కానీ మనకి నీళ్ళు ఎక్కడ రాక కనిపిస్తున్నాయి చూడుర్రి. ఇంతకుముందు నేను అక్కడ చూసిర్రా, గాడరాకనే ఉంది గంతే. దాని తర్వాత ఇక దీంట్లో తవ్విన మొరాన్ని తీసుకొని పోయి ఆడ మొరం పోసి బ్లాక్ చేసేసిర్రు, మొత్తం ఆఫ్ చేసిర్రు. ఇక ఆ నీళ్లు పోవాడికి ఎక్కడికక్కడ మొత్తం తవ్విర్రు లోపల రాక. తవ్వుతే ఏమవుతుంది, ఇక నీళ్ళు ఇక్కడనే ఆగుతాయి, అటు కనెక్టివిటీ ఉండదు. అది చేసిర్రు అంతేనా. ఇది మొత్తం ఇప్పుడు ఆడ వేప చెట్టు కనిపిస్తుంది అక్కడ దాని హైట్ తవ్వేరు దాదాపు ఒక 10 feet ఉంటుంది మేడం. అది వేప చెట్టు కనిపిస్తుంది కదా, మనం నిల్చుంటే నుంచి చిన్నగా కనిపిస్తుంది, ఆడిపోతే కొంచెం పెద్దగా కనిపిస్తుంది. 10 feet తవ్వి 10 feet అంటే దగ్గర ఇది ఒక ఎకరన్నర పొలం ఉంటుంది మేడం. ఈ ఎకరన్నర పొలంలో తవ్వి ఆ కాలువని మొత్తం మూసేసిర్రు, ఆ చిల్లర కోకుండా. అది ఎండిపోయింది, ఇది ఇంట్లో వాటర్ స్టోరేజ్ అయిపోయినాయి. అది ఆ చెరువు 14 ఎకరాలు ఉంటుంది. బఫర్ జోన్ వచ్చేసి 8 ఎకరాలు ఉంటుంది. టోటల్ గా అది 28, 29 ఎకరాలు ఉంటుంది. అది మొత్తం ఎండగొట్టేసారు దాన్ని. అంతా ఈ కాలం మూసేసి లేదు, ఎకరం కూడా లేదు. ఇక 28 ఎకరాలు ఉంటుంది మేడం చెరువు. బఫర్ జోన్ తో సహా 28 ఎకరాలు ఉండాలి ఆ చెరువు. ఇప్పుడు 14 ఎకరాల చెరువు అది మన మ్యాప్ లోనే ఉంటుంది డైరెక్ట్ 28 ఎకరాలు అన్నట్టు చెరువు అచ్చమ్మగుంట అన్నట్టు 28 ఎకరాలు మ్యాప్లోనే ఉంటుంది డైరెక్ట్. దాని ఏం లేదు, ఎకరన్నర 10 feet లోతు తీసి వచ్చే కాలువ బంద్ చేసేసారు. అక్కడ చెరువు ఎండగొట్టిర్రు, ఇంట్లో వాటర్ స్టోరేజ్ చేస్తారు. ఇది మ్యాన్మేడ్ లేక్. ఇది పరిస్థితి ఇట్లా చేసారు మమ్మల్ని అంతా. ఇగో మేడం స్టోన్స్ తయారు చేసారు, ఇంట్లోకి తీసి అగో గ్రానైట్లు తయారు చేసుకొని వాళ్ళ పారు కూడా పెట్టేసుకుంటున్నారు. ఇక రాళ్ళు ఉపయోగిస్తున్నాయి వీళ్ళకు, మట్టి అన్ని విధాలుగా వీళ్ళు సేఫరు, మమ్మల్ని లాజ్ చేస్తారు. రైతుల ఇంట్లోకి ఎలగొట్టేస్తారు. మేము చేసుకొని చేద్దామంటే ఇది ఒక పరిస్థితి. ఇక్కడ గుంతలు తీసి ఇది ఇండ్లు ఉంటుంది, అది అండ్లు ఉంటుంది. మీకు ఎవరు ఇచ్చిర్రు, ఏ టైంలో ఇచ్చిర్రు? మా తాత వాళ్ళకి ఇచ్చిర్రు. ఇది కాంగ్రెస్ పీరియడ్లో. అప్పటి నుంచి మేము దీన్ని సేవ చేసుకుంటూనే వచ్చినాం. బోర్లు ఉన్నాయి మాకు, బోర్లు లేని జాగల ఇట్లనే వర్షాలు పడ్డప్పుడు పుంటి కూర అది ఇది సాగు చేసుకుంటూనే ఉంటాం మా పెద్దలు. ఇప్పుడు ఏముంది మేడం, మమ్మల్ని బయటకు వెళ్ళగొట్టేసారు. మొత్తం దౌర్జన్యంగా గుంజుకుంటుర్రు. బౌన్సర్లను మమ్మల్ని మా మీదకి కొట్టుడు, మా మమ్మీ వాళ్ళని కొట్టుడు, మా అక్క వాళ్ళని కొట్టుడు, వాళ్ళ కేసుడు, లేడీ బౌన్సర్లను పెట్టి జెంట్స్ బౌన్సర్లను పెట్టి వాళ్ళ పరిస్థితి వాళ్ళకి అలా ఉంది మేడం. ఇది మొత్తం రాళ్ళు దాన్ని ఉపయోగిస్తారు. ఆ రాళ్ళని చేసి మొత్తం ఇట్లా ఇది చేస్తారు. కన్స్ట్రక్షన్ గోడకి కూడా దాన్ని ఉపయోగపడుతుంది. హనుమాన్ల గుడి ఇది కూడా వీళ్ళ ఆధీనంలోనే ఉంది. మొత్తం 3 గుళ్ళు ఉంటాయట లోపల, 2 చెరువులు ఉన్నాయి. చూపించిన నేను మీకు ఇప్పుడు. గుళ్ళు కూడా వీళ్ళ ఆధీనంలోనే ఉన్నాయి. ఇగో ఇక్కడ మీకు షీట్ కనిపిస్తుంది చూసిరా, ఇది అక్కడ ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ నుంచే ఊరోళ్ళు ఎవరన్నా ఈ గుళ్ళకి రావాలంటే కూడా ఈ షీట్లను దాటుకొని రావాలి. మొత్తం షీట్లు వేసేసిర్రు. ఈ గుడికి ఎంట్రన్స్ ఇదే. ఆ షీట్ నుంచి మీరు ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచే ఇటువైపుకి ఇట్లా ప్యాన్ చేసుకుంటూ వస్తే ఇది ఇట్లా ఈ గుడికి ఎంట్రన్స్ ఇదే. ఇట్లనే రావాలి. గుడికి వస్తాము, కొబ్బరికాయలు కొట్టుకునేందుకు వస్తాము అంటే కూడా ఈ ఊర్లో ఉన్న ఆడోళ్ళు లేకపోతే ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా గుడి దగ్గరికి పోతామంటే కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి.
రానియరు, అసలు పర్మిషన్ తీసుకున్నాడు కాదు, రానియరు. ఒకసారి ఉన్నారు వీళ్ళు, పోలీస్ ప్రొటెక్షన్తో రావాలి, ఇడికి రావాలన్నా. మేము ఇక్కడికి దర్శనం చేసుకోవాలన్నా కానీ, మేము ఎక్కడన్నా లోపలికి టెంపుల్లోకి రావాలన్నా, ఏ టెంపుల్కి అయినా సరే, అమ్మవారి టెంపుల్, ఆదిపోచమ్మ టెంపుల్ అక్కడే ఉంటుంది, ఇది హనుమాన్ టెంపుల్. మేము ఈ టెంపుల్లోకి రావాలన్నా కానీ పోలీస్ పర్మిషన్ ఉందా మీ దగ్గర లోపలికి పోనీకే? పోలీస్ పర్మిషన్ ఎందుకు ఇంట్లోకి రావడానికి? గుడికి రానికే. గుడికి పోలీస్ పర్మిషన్ తీసుకుంటారు. మేము ఇది మా దాంట్లో ఉంది కదా, మీరు తీసుకోవాలి. మీకు ఎవరు ఇచ్చారు ఇంట్లోకి రానికే? ఎవరు ఉందని చెప్పారు మీకు గుడి లోపల? ఇది 100 years ఎగో గుడి, ఇది ఈ రోజు నిన్నటిది కాదు, ఇది క్రియేట్ చేసింది కాదు, పాత గుడి, రాళ్ళలోకైనా ఉన్న టెంపుల్ ఇది. అప్పుడు మా తాత వాళ్ళ నుంచి క్రియేట్ చేసిన టెంపుల్ ఏం కాదు ఇది, అప్పటి నుంచి ఉంది. దాదాపు 150-120 ఏళ్ళ చరిత్ర కలిగిన హనుమాన్ టెంపుల్ ఇది, స్వయంగా వెలిసిన టెంపుల్. అక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. మేము ఇక్కడ రావాలన్నా కానీ పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. మేము ఇద్దరం వచ్చినా కానీ 4 పోలీసులు వస్తారు. మేము టెంకాయ తీసుకొని వస్తే కత్తులు కట్టారాలు తీసుకొని వచ్చారని మా మీద కేసులు. మొన్న రీసెంట్గా శ్రీరామనవమి రోజు, దాని ముందు రోజు మారణాయుధాలు తెచ్చిరని కేసు. ఈ సాఫ్ చేయడానికి మేము జేసీబీ తీసుకొని వస్తే మారణాయుధాలు తీసుకొని వచ్చి మమ్మల్ని అటాక్ చేయడానికి వచ్చారని చెప్పి బౌన్సర్స్, ఈ కోహినూర్ సంస్థ వాళ్ళందరూ వెళ్ళి మా మీద కంప్లైంట్ పెట్టి రేజ్ చేశారు. పోలీసు వాళ్ళు మీరు మారణాయుధాలు తీసుకొని వచ్చారని వాళ్ళు మా మీద కేసు రేజ్ చేస్తే మేము పోయి మాట్లాడతాం. సార్ మీరు ఉన్నారు కదా అక్కడన్నా కానీ మేము లేము, మీరు ఉన్నారు కదా సార్ అంటే మేము లేము. చాలా దౌర్జన్యంగా ఉంది మేడం. మేము ఇళ్ళకి రావాలన్నా కానీ వాళ్ళ పర్మిషన్ కావాలి. మేము ఇలా ఏం చేయాలన్నా కానీ పోలీస్ ప్రొటెక్షన్ పక్క. మేము వచ్చి 10 నిమిషాలు కాకముందుకే సిఐలు, ఎస్ఐలు, 2 జీప్లు, 2 మొబైల్స్ వస్తాయి, వాళ్ళ ప్రైవేట్ వెహికల్స్ వస్తాయి. ప్రైవేట్ వెహికల్స్లలో మమ్మల్ని ఎక్కించుకొని పోతారు. ప్రైవేట్ వెహికల్స్లలో అంతా మేము ఇక్కడ రౌడీజం చేస్తున్నామా? ఏం చేస్తున్నాం? ఏం చేస్తారు అంటే ఊరవతల మీరు ఎందుకు వస్తారు? ఎందుకు వస్తారు? మీరు అయిపోయింది, మేము మాట్లాడినాం, పోలీసు వాళ్ళు మాట్లాడతారా మేడం? ఇది పోలీసులు ఏమన్నా ఇదేంది రియల్ ఎస్టేటా బిజినెస్? ఇది వ్యవసాయం భూములు. పోలీసులు ఎవరు మాట్లాడడానికి? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది కదా, వాళ్ళు మాట్లాడుకుంటారు. మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి సార్, మాకు ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వండి. మాదేమో తప్పు ఉంటే మమ్మల్ని పట్టుకోండి, వాళ్ళ తప్పు ఉంటే వాళ్ళది పట్టుకోండి. మేము పండుగ కట్టిన పేపర్లు ఉన్నాయన్నా కానీ పట్టించుకోరాళ్ళు. పేపర్లు ఇంట్లో ఉంటే లైట్ బిల్ ఎట్లా కడతావు, వీడు ఉన్నప్పుడు అట్లా కట్టాలి. ఇది ఒక దబాంచి మాట. పోలీస్ సిబ్బందికి మేము 10 సార్లు ఫోన్ చేసినా కానీ వాళ్ళు పట్టించుకోరు. వీళ్ళు ఒక్కసారి చేయగానే ఇమీడియట్లా ఒక 5-10 minutesలో ఈడొచ్చి వాలిపోతారు మేడం. మేము ఇళ్ళకు హనుమంతునికి వచ్చి మేము పూజ చేయాలంటే ఆ గేట్ దగ్గర నిలబడి 1 గంట నుంచి 1.5 గంటన్నర నిలబడాలి పోలీసు వాళ్ళు వచ్చే వరకు. అంటే మేము చేయాలి. ఏ రోజు పూజ చేసుకోవాలనుకుంటే సాటర్డే, ట్యూస్డే పక్క వస్తాం మేడం. ఇక్కడ ఆలిపోషమ్మ పెద్దమ్మ టెంపుల్కి సండే వస్తాము. హనుమాన్ టెంపుల్కి మాత్రం సాటర్డే, ట్యూస్డే పక్క వస్తాం. ఇక్కడికి రావాలంటే పర్మిషన్ తీసుకున్నారు. మేము ఇక మా అవసరం కాదు మేడం. గేట్ కాడ నిలబడి మేము పోలీస్ సిబ్బందికి ఫోన్ చేస్తే 1-1.5 వస్తారు వాళ్ళు. ఇక అప్పటిదాకా మేము ఇక కుక్కల్లాగా ఆడ గేట్ బయట నిలబడుకుంటూ ఉండాలి. ఇక దేనికి పూజ చేయాలంటే మేము ఇమీడియట్గా వాళ్ళు చేసారు అనుకో, అగర్ వితిన్ 5-10 minutesలో వచ్చి వాడ వాలిపోతారు పోలీస్ సిబ్బంది. అలా ఉంది. పోలీస్ వ్యవస్థ కూడా మొత్తం 100% వాళ్ళ పక్షాన్నే పనిచేస్తుంది మేడం. ఇది అసలు సివిల్ మ్యాటర్లకు పోలీసు వాళ్ళు ఎంటర్ కావద్దు. ఏమన్నా కొట్లాట జోదినం గినం ఏం చేస్తే ఎంటర్ కండి. సివిల్ మ్యాటర్లు మాట్లాడుకోనికే పోలీసు వాళ్ళు ఎందుకు అవసరం మేడం మాకు? అంటే మేము లా అండ్ ఆర్డర్ ఏం ఇష్యూ వేసలేం కదా, జస్ట్ మాట్లాడుకోనికే వస్తున్నాం, మేము పూజ చేసుకోనికే వస్తున్నాం. అసలు పోలీసు వాళ్ళు ఎందుకు ఎంటర్ కావాలి మేడం వీళ్ళకి సివిల్ మ్యాటర్లకు? అంటే ఎంటర్ అవుతారా అంటే ఎంటర్ అవుతారు. వాళ్ళు వాళ్ళ మొబైల్లో కాకుండా వాళ్ళ ప్రైవేట్ వెహికల్ ఎక్కిస్తారు. ఎందుకు ఎక్కిస్తారు మేడం? అంటే ఏం చేద్దాం అనుకుంటారు మమ్మల్ని? ప్రైవేట్ వెహికల్ ఎక్కించి మొబైల్ ఎక్కి గవర్నమెంట్ వెహికల్లా బులెరో ఉంటుంది, నీకు ఇన్నోవా ఉంటుంది, అందులో ఎక్కి మాకేం భయం కాదు. నువ్వు ప్రైవేట్ వెహికల్ ఎక్కిస్తే మేమేమనుకోవాలి? పోలీస్ సిబ్బంది భయపడాలి. మేము భయపడి వీళ్ళు ఇట్లా చేస్తారని భయపడి మేము బయటకు వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళు న్యాయబద్ధంగా మమ్మల్ని తీసుకోవరు. అట్లా అవుతుంది మేడం మమ్మల్ని. ఇంకా ఎన్ని గుళ్ళు ఉన్నాయంటే మొత్తం లోపల? ఆదిపోచమ్మ, అక్కడ లింగమయ్య గుట్ట, ఇంకా 3 టెంపుల్ పెద్దమ్మ టెంపుల్స్ ఉన్నాయి మేడం.